హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్పై వస్తున్న రూమర్స్కు చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా మే 8న విడుదల కానుందని అధికారికంగా తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రాజెక్ట్స్లో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ అనే సినిమా మంచి సక్సెస్ అయింది కాబట్టి ఆ సినిమా అప్పట్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది. దాదాపు 10 సంవత్సరాల పాటు హిట్టు లేని పవన్ కళ్యాణ్ కెరియర్కు ఆ సినిమా ఊపిరిపోసింది. పవన్ కళ్యాణ్ కంటే కూడా అభిమానులకు ఊపిరిపోసింది అని చెప్పాలి. స్వతహాగా హరీష్ కూడా అభిమాని కావడంతో ఆ సినిమాను ఫ్యాన్స్కు కనెక్ట్ అయ్యేలా చేశాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు రీసెంట్గా వచ్చిన ఓజీ సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్నారు. ముఖ్యంగా సుజిత్ ఆ సినిమాని డీల్ చేసిన విధానం పవన్ ఫ్యాన్స్ని విపరీతంగా సంతృప్తిపరిచింది. ఇప్పుడు వాళ్ళ అంచనాలన్నీ కూడా ఉస్తాద్ సినిమా మీద ఉన్నాయి. ఈ సినిమా గురించి రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ఫిబ్రవరి నెలలో మార్చి నెలలో విడుదల చేస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇవేవీ నిజం కాదు అని తెలుస్తుంది. ఈ సినిమాను మే 8వ తారీఖు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కాని కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా హరీష్ శంకర్కు త్రివిక్రమ్కు మధ్య ఏవో భిన్న అభిప్రాయాలు వచ్చాయని అప్పట్లో కథనాలు వినిపించాయి. పవన్ కళ్యాణ్కు త్రివిక్రమ్ క్లోజ్ కాబట్టి ఉస్తాద్ సినిమాను కొంచెం పక్కన పెట్టి తను ఇన్వాల్వ్ అయిన సినిమాలను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు అంటూ ఆ కథనాలు సారాంశం. అయితే ఇవేవీ కరెక్ట్ కాదు అంటూ హరీష్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ చేసి కొంతమేరకు షూటింగ్ జరిగిన తర్వాత హరీష్ రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను కూడా పూర్తి చేశాడు. ఆ సినిమా ఆడియో విపరీతంగా హిట్ అయింది. సినిమా మాత్రం ఊహించిన రేంజ్లో ఆడలేదు. ముఖ్యంగా ఆ కాంబినేషన్ మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ సినిమా రీచ్ కాకపోవడం సినిమా రిజల్ట్ను దెబ్బకొట్టింది. ఏ బండ్ల గణేష్ ఆ రోజు చేసింది మర్చిపోలేను ఉన్న హ్యాపీ మూడ్ అంతా పోయింది. చివరగా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్పై నెలకొన్న వదంతులకు స్పష్టత వచ్చింది. మే 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం పవన్ అభిమానులకు పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.